పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ విధించిన నిషేధాలన్నీ ఇప్పుడు దాయాది దేశానికి ఒక్కొక్కటి భారంగా మారుతున్నాయి. ఈ మేరకు పాక్ కు సరుకులు తీసుకెళ్తున్న, అక్కడి నుండి సరుకులు తరలిస్తున్న నౌకలు భారత్ ఓడరేవుల్లోకి రావడంపై విధించిన నిషేధం ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ షిప్పింగ్ కోసం అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా మే 2వ తేదీన ఈ బ్యాన్ ను భారత్ అమల్లోకి తెచ్చింది. భారత్ పోర్టుల నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాక్ సరుకులు రవాణా కాకుండా ఈ చర్యను చేపట్టింది. దీని అమలుపై కూడా దృష్టి పెట్టడంతో పాకిస్తాన్ పై పెను ప్రభావం చూపిస్తుంది. భారీ నౌకలు పాక్ రేవులకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. దీంతో ఇస్లామాబాద్ కు దిగుమతులు, ఎగుమతుల్లో కనీసం 30 నుండి 50 రోజుల వరకు జాప్యం చోటు చేసుకుంటుంది. ఈ విషయాన్ని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ జావేద్ పిల్వానీ పత్రికకు వెల్లడించారు. దీంతో పాటు లాజిస్టిక్ ధరలు కూడా గణనీయంగా పెరగనున్నట్లు చాలా మంది ఎగుమతిదారులు చెబుతున్నారు. కేవలం బీమా ఖర్చులు పెరిగితే అంత ప్రభావం ఉండేది కాదని, కానీ షిప్పింగ్ ధరలు కూడా పెరగడం ఇబ్బంది పెడుతోందని ఎగుమతిదారులు అంటున్నారు. పాక్ లోని పరిశ్రమలు, ముడి పదార్థాల దిగుమతి కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా పరిశ్రమల దిగుమతులను అక్కడి ప్రభుత్వం నియంత్రిస్తోంది. విదేశీ మాదక ద్రవ్యం కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా భారత్ నిర్ణయం పంపిణీ వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. మరోవైపు భారత ప్రభుత్వం పాక్ వస్తువులను దేశంలోకి రాకుండా పలు ఆపరేషన్లు చేపట్టింది. కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేపట్టిన ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ కూడా దీనిలో ఒక భాగమే. యుఏఈ వంటి దేశాల నుండి భారత్ లోకి వచ్చే పాక్ సరుకులను కట్టడి చేసింది. 39 కంటైనర్లలోని దాదాపు 9 కోట్ల విలువైన 1100 మెట్రిక్ టన్నుల సరుకులను సీజ్ చేసినట్టు తెలుస్తోంది.